సుజుకి ఫ్యామిలీని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వీళ్ళంతా ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటారు. అయితే ఇంట్లో నలుగురు ఉన్నా ఎవరి ప్రపంచం వాళ్ళదే అన్నట్లు ఉంటారు. అంతా టెక్నాలజీ మాయలో పడిపోయి ఎవరి చేతుల్లో వాళ్ళ ఫోన్లు, ల్యాప్టాప్స్ పట్టుకుని ఎప్పుడూ బిజీగా ఉంటారు. అలా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్స్ ఉండదు. తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం సుజుకీకి మెలకువ వస్తుంది. కానీ అలారం మోగదు. దాంతో ఆఫీస్కి లేట్ అయిపోయిందని కంగారుగా బయటకు వచ్చి ఏమైందని తన భార్యని అడుగుతాడు. ఆమె ఇంట్లో కరెంటు లేదని, ఏ వస్తువు పనిచేయడం లేదని చెప్తుంది. వెంటనే సుజుకి తన ఫోన్ చెక్ చేస్తాడు. కానీ అది కూడా ఆన్ అవ్వదు. అసలు ఏమైందో తెలుసుకుందామని పవర్ ఆఫీస్కి కాల్ చేద్దామని చూస్తాడు. అయితే ఇక్కడే అతనికి ల్యాండ్లైన్ కూడా పనిచేయడం లేదని అర్థమవుతుంది. సో ఇంకా చేసేదేం లేక పిల్లలు స్కూల్కి, సుజుకి ఆఫీస్కి బయలుదేరతారు. అప్పుడే వాళ్ళు లిఫ్ట్ దగ్గరికి వెళ్తారు. సడన్గా వీళ్ళకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. అక్కడ చాలా రష్గా ఉంటుంది. పవర్ లేకపోవడం వల్ల లిఫ్ట్ అస్సలు పనిచేయదు. అందువల్ల ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా మెట్ల మీద నుంచి కిందకి వెళ్తారు. నిజానికి సిటీ మొత్తంలో కరెంటు ఎందుకు పోయిందో ఎవరికీ అర్థం కాదు. పైగా కరెంటుతో నడిచే ఏ వస్తువు పనిచేయదు. ఇదే సమయంలో సుజుకి ఎలాగైనా ఆఫీస్కి వెళ్ళాలని రైల్వే స్టేషన్కి వెళ్తాడు. కానీ అక్కడ ట్రైన్స్ కూడా ఆగిపోయి ఉంటాయి. అప్పుడే అతనికి సిటీలో ఎలక్ట్రిసిటీతో పాటు ఫ్యూయల్తో నడిచే వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయని క్లారిటీ వస్తుంది. మరోవైపు సుజుకి కొడుకు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. అయితే సిటీలో ఏ బండ్లు కూడా తిరగడం లేదు కాబట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళంతా సుజుకి కొడుకును చూసి జలస్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత సుజుకి నడుచుకుంటూనే ఆఫీస్కి చేరుకుంటాడు. కానీ అక్కడ ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవ్వవు. పైగా ఎవరి చేతుకున్న వాచీలు కూడా పనిచేయవు. దాంతో కొంతమంది ఎంప్లాయీస్ ఆ డోర్స్ని పగలగొట్టి లోపలికి వెళ్తారు. కానీ ఆఫీస్ లోపల కూడా సిస్టమ్స్ ఏమీ ఆన్ అవ్వవు. కట్ చేస్తే ఇటువైపు సుజుకి భార్య పక్కింటి వాళ్ళతో ఈ పవర్ కట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె సరుకులు తేవడానికి సూపర్ మార్కెట్కి వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే జనాలు ఎగబడిపోయి వాటరు, ఫుడ్స్ అన్నీ కూడా కొంటూ ఉంటారు. అప్పుడు సుజుకి భార్య కూడా వాళ్ళలాగే సామాన్లు తీసుకోవడం మొదలు పెడుతుంది. కానీ అక్కడ స్వైపింగ్ మిషన్స్ ఏవి కూడా పనిచేయవు. అందుకే షాపు ఓనర్ కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటానని చెప్తాడు. వెంటనే అందరూ కూడా క్యాష్ కోసం ఏటీఎంల దగ్గరికి పరిగెడతారు. కానీ కరెంటు లేదు కాబట్టి ఏటీఎంలు కూడా పనిచేయవు. ఇటువైపు సుజుకి ఆఫీస్లో కంప్యూటర్స్ ఏవి కూడా ఆన్ అవ్వవు. అందుకే వాళ్ళ బాసు అందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. దాంతో సుజుకి తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే దారిలో అతనికి ఒక సైకిల్ షాపు కనిపిస్తుంది. నిజానికి వెహికల్స్ ఏవీ లేకపోవడం వల్ల ఆ షాప్ వాడు సైకిల్ రేట్లు విపరీతంగా పెంచేసి ఉంటాడు. కానీ చేసేదేం లేక సుజుకి కూడా ఒక సైకిల్ కొనుక్కుంటాడు. ఆ తర్వాత రాత్రి అయిపోతుంది. ఇంట్లో కరెంటు లేకపోవడం వల్ల సుజుకి ఫ్యామిలీ అంతా కూడా ఒక కొవ్వొత్తి వెలుతురులో డిన్నర్ చేస్తారు. కొద్దిసేపటికి సుజుకి కొడుకు వాష్రూమ్లోకి వెళ్తాడు. కానీ అక్కడ ఫ్లష్ పనిచేయదు. కట్ చేస్తే ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ కూడా ఆగిపోయి ఉంటాయి. ఇక్కడ సుజుకి కూతురికి బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. అసలు కరెంటు పోతే పోయింది, కానీ ఈ వాటర్ ఎందుకు రావడం లేదని ఆమెకి పిచ్చెక్కిపోతుంది. నిజానికి వాటర్ మోటార్లు కూడా కరెంటుతోనే నడుస్తాయని ఆమెకి అప్పుడు అర్థం కాదు. సో డిన్నర్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. కానీ ఫోన్లు, ఇంటర్నెట్ లేకపోవడంతో వాళ్ళకి కూడా బోరు కొడుతుంది. అందుకని ఆ ఫ్యామిలీ అంతా కలిసి బాల్కనీలోకి వస్తారు. అప్పుడే వాళ్ళు ఆకాశం వైపు చూస్తారు. సిటీ మొత్తం చీకటిగా మారిపోవడంతో ఆకాశంలో నక్షత్రాలు చాలా అందంగా మెరుస్తూ కనిపిస్తాయి. బహుశా వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి అలా ప్రశాంతంగా గడపడం అదే మొదటిసారి. అలా వాళ్ళంతా ఆ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇలా పవర్ లేకుండా చూస్తుండగానే 3 రోజులు గడిచిపోతాయి. నిజానికి కరెంటు లేకపోవడంతో సిటీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. తర్వాత సుజుకిని ఆఫీస్లో చూపిస్తారు. ఇక్కడే వాళ్ళ బాసు అందరితో పవర్ వచ్చే వరకు ఎవరు ఆఫీస్కి వెళ్ళొద్దని ఖచ్చితంగా చెప్పేస్తాడు. అప్పుడే సుజుకి బాగా టెన్షన్ పడిపోతాడు. అసలు పని లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి, నా పిల్లలని ఎలా పోషించాలని అతను ఆందోళనగా అడుగుతాడు. అయితే వాళ్ళ బాస్ మాత్రం సిటీలో ఉంటే ముందు ముందు తినడానికి కూడా దొరకదు, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిదని సలహా ఇస్తాడు. తర్వాత కట్ చేస్తే సుజుకి భార్య వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. కానీ కరెక్ట్గా ఆమె లైన్లో నిలబడేసరికి వాటర్ మొత్తం అయిపోయి ఉంటాయి. దాంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. అదే సమయంలో సుజుకి ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీద్దామని చూస్తాడు. సడన్గా అతనికి ఇంకొక షాక్ తగులుతుంది. ఎందుకంటే కరెంటు లేకపోయేసరికి ఏటీఎంలు కూడా పూర్తిగా డెడ్ అయిపోతాయి. అలా చూస్తూ ఉండగానే ఇంకొక వారం గడిచిపోతుంది. సిటీలో ఫుడ్, వాటరు అంతా ఖాళీ అయిపోతాయి. అందువల్ల సుజుకి ఫ్యామిలీ ఇంకా లాభం లేదని చెప్పి తమ బ్యాగులు సర్దుకొని సైకిల్ మీద బయలుదేరతారు. దారిలో వాటర్కి చాలా డిమాండ్ ఉంటుంది.
కానీ ఎక్కువ రేట్ ఇచ్చి వాళ్ళు కొన్ని బాటిల్స్ కొనుక్కుంటారు. అప్పుడే కొంచెం సేపు ఆగి ఆకలి తీర్చుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. తర్వాత వాళ్ళంతా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. నిజానికి అక్కడి నుంచి ఫ్లైట్ పట్టుకొని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోదామని వాళ్ళ ప్లాను. కానీ అక్కడ జనాలు విపరీతంగా ఉంటారు. పవర్ లేకపోవడం వల్ల ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయని అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంక చేసేదేం లేక ఒక హోటల్‌కి వెళ్తారు. అయితే వీళ్ళ పరిస్థితి చూసి ఆ హోటల్ ఓనర్ కూడా వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు గుంజుతాడు. తర్వాత నెక్స్ట్ రోజు ఒక మ్యాప్ కొనుక్కొని వాళ్ళు సైకిల్స్ మీద ఊరికి బయలుదేరతారు. అలా సైకిల్ తొక్కుకుంటూ చివరికి ఒక హైవేకి చేరుకుంటారు. ఇక్కడ వాళ్ళలాగే సిటీ వదిలి వెళ్తున్న చాలామంది కనిపిస్తారు. తర్వాత ఆ రాత్రికి ఒక క్యాంపు లాంటి ప్లేస్లో ఆగుతారు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళని తాగడానికి వాటర్ అడుగుతాడు. కానీ అది తమ దగ్గర ఉన్న లాస్ట్ బాటిల్ అని సుజుకి అతనికి నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోడు. తర్వాత మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి ఒక చీకటి టన్నల్లోకి వెళ్తారు. నిజానికి అక్కడ దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక ఆవిడ వాళ్ళకి హెల్ప్ చేసి బయటికి తీసుకొస్తుంది. అలా మొత్తానికి పవర్ కట్ అయిపోయి 16 రోజులు గడుస్తుంది. తర్వాత ఒక నది ఒడ్డున ఫ్యామిలీ అంతా కూర్చుంటారు. అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ మొత్తం అయిపోతాయి. అందువల్ల సుజుకి వేరే దారి లేక డైరెక్ట్గా ఆ నది నీళ్ళే తాగుతాడు. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది. తర్వాత సడన్గా దారిలో ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. దాంతో వాళ్ళు వస్తువులన్నీ అక్కడే వదిలేసి ఒక సేఫ్ ప్లేస్కి పరిగెడతారు. వాన తగ్గిన తర్వాత తిరిగి వచ్చి చూస్తారు. కానీ అప్పటికే అబ్బాయి సైకిల్ టైర్ పాడైపోతుంది. పైగా వాళ్ళ బట్టలు, ఫుడ్డు అన్నీ మట్టిలో కలిసిపోతాయి. అందువల్ల సుజుకి పిల్లలిద్దరూ ఫుడ్ వెతుక్కుంటూ దగ్గరలో ఉన్న ఒక టౌన్కి వెళ్తారు. అయితే అప్పటికే అక్కడున్న సూపర్ మార్కెట్ మొత్తం కూడా ఖాళీ అయిపోయి ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయికి బ్యాటరీలో పోసే డిస్టిల్ వాటర్, అలాగే పిల్లలు తినే ఒక క్యాట్ ఫుడ్ డబ్బా దొరుకుతాయి. నిజానికి ఆ క్యాట్ ఫుడ్ టేస్ట్ చాలా దారుణంగా ఉంటుంది. కానీ ప్రాణాలు నిలుపుకోవడానికి ఆమె అదే తింటుంది. తర్వాత ఇదే సమయంలో ఆ అబ్బాయి తన ఫోన్ కవర్తో సైకిల్ టైర్ని రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. అలా మొత్తానికి 22 రోజులు అయిపోతుంది. కేవలం ఆ బ్యాటరీ వాటర్, క్యాట్ ఫుడ్తోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కొద్దిసేపటికి వాళ్ళకి ఒక క్యాంప్ కనిపిస్తుంది. ఇక్కడే ఒక ఆవిడ వీళ్ళకి ఒక పొలం చూపించి అక్కడ ఉన్నవి ఏరుకుని తినమని చెప్తుంది. సో వాళ్ళు ఆ పొలంలో దొరికినవి తిని ఎలాగోలా తమ ఆకలి తీర్చుకుంటారు. అప్పుడే వాళ్ళకి ఒక ఫోటోగ్రాఫర్ పరిచయం అవుతాడు. అయితే అతని దగ్గర ఒక పాత ఫిల్మ్ కెమెరా ఉంటుంది. వెంటనే అతను సుజుకి ఫ్యామిలీని ఒక ఫోటో తీస్తాడు. తర్వాత ఎప్పుడైనా కరెంటు రాగానే ఆ ఫోటో పంపిస్తానని వాళ్ళకి మాట ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. అలా కొద్దిసేపటికి వాళ్ళు ఒక అక్వేరియం దగ్గరికి వెళ్తారు. అక్కడే కొంతమంది చేపలు అమ్ముతూ ఉంటారు. దాంతో ఎలాగైనా ఫుడ్ సంపాదించాలని సుజుకి ఫ్యామిలీ క్యూలో నిలబడతారు. కానీ తీరా వాళ్ళ వంతు వచ్చేసరికి చేపలన్నీ కూడా అయిపోయి ఉంటాయి. అప్పుడు సుజుకి తన పిల్లల ఆకలి చూడలేక ఆ చేపలు అమ్మే వ్యక్తి కాళ్ళ మీద పడి బ్రతిమలాడతాడు. అయినా సరే అతను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందువల్ల చేసేదేం లేక వాళ్ళు మళ్ళీ నడక మొదలు పెడతారు. నిజానికి ఆకలి, అలసట వల్ల వాళ్ళకు అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారిపోతుంది. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే సుజుకి ఒక చిన్న పురుగుని తినడానికి కూడా రెడీ అవుతాడు. తర్వాత సడన్గా అప్పుడే వాళ్ళకి ఒక పంది కనిపిస్తుంది. సో వెంటనే సుజుకి దాన్ని ఎలాగోలా గట్టిగా పట్టుకుంటాడు. కానీ దాన్ని కోసి వండుకోవడం వాళ్ళకి అస్సలు రాదు. కరెక్ట్గా అదే సమయంలో టనక అనే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను ఆ పందిని, సుజుకి ఫ్యామిలీని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ అతను ఆ పందిని కోసి వాళ్ళకి మంచి భోజనం పెడతాడు. అలా చాలా రోజుల తర్వాత వాళ్ళు కడుపు నిండా మాంసం తింటారు. సో ఒక వారం పాటు వాళ్ళు టనక ఇంట్లోనే ఉండి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికి బయలుదేరతారు. అప్పుడే వాళ్ళకి దారిలో ఒక పెద్ద నది అడ్డొస్తుంది. అసలు వాళ్ళ దగ్గర ఉన్న మ్యాప్లో ఆ నది గురించి ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. అయితే నదిని దాటడానికి వాళ్ళు ఒక చిన్న తెప్ప తయారు చేసుకుంటారు. ఫస్ట్ సుజుకి భార్య, పిల్లలు ఆ తెప్ప మీద అవతలి ఒడ్డుకి చేరుకుంటారు. ఆ తర్వాత సుజుకి వాళ్ళ సైకిల్స్ తీసుకురావడానికి మళ్ళీ వెనక్కి వస్తాడు. సడన్గా అప్పుడే వాతావరణం మారిపోయి పెద్ద వరద వచ్చేస్తుంది. దాంతో సుజుకి ఆ వరద నీళ్ళల్లో కొట్టుకుపోతాడు. అప్పుడు అతని భార్య, పిల్లలు ఏం చేయాలో పాలుపోక ఏడుస్తూ అక్కడే ఉండిపోతారు. కానీ ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ తమ నడక మొదలు పెడతారు. అలా వాళ్ళు ఒక రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడే వాళ్ళు మీదకి కొన్ని కుక్కలు దాడి చేయడానికి వస్తాయి. అప్పుడు పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో సుజుకి భార్య కింద పడుతుంది. దాంతో ఆమె కాలు విరిగిపోతుంది. ఆ కుక్కలు మళ్ళీ వాళ్ళ మీద పడతాయి. సడన్గా వెనక నుంచి ఒక ట్రైన్ వచ్చేస్తుంది. ఆ ట్రైన్ శబ్దానికి కుక్కలన్నీ కూడా పారిపోతాయి.
నిజానికి అసలు పవరే లేదు కదా, ట్రైన్ ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. అయితే అది బొగ్గుతో నడిచే పాతకాలం నాటి స్టీమ్ ఇంజిన్ అనమాట. వెంటనే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని కాపాడి సుజుకి భార్య కాలికి కట్టుగడతారు. తర్వాత కట్ చేస్తే ఇటు సుజుకి ఒక నది ఒడ్డున పడి ఉంటాడు. అయితే అదృష్టవశాత్తు అతను బ్రతికి ఉంటాడు. అప్పుడే అతనికి మెలకు వచ్చి ఒక చెట్టుకి ఆనుకొని కూర్చుంటాడు. ఇదే సమయంలో అతని పక్క నుంచి అదే ట్రైను వెళ్తూ ఉంటుంది. అప్పుడు సుజుకి లోపల ఉన్న వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి ఒక స్మోక్ ఫ్లేరు వెలిగిస్తాడు. వెంటనే వాళ్ళు ఆ ట్రైన్ ఆపి సుజుకిని కూడా ఎక్కించుకుంటారు. అలా ఫ్యామిలీ అంతా కూడా మళ్ళీ ఒక్కటైపోతారు. చివరికి ఆ ట్రైన్ వాళ్ళని వాళ్ళ గమ్యానికి చేరుస్తుంది. అక్కడ వాళ్ళు వాళ్ళ తాతయ్యను కలుసుకొని ఆ ఊర్లోనే ప్రశాంతంగా బ్రతకడం మొదలు పెడతారు. అలా పవర్ కట్ అయిపోయి కరెక్ట్గా 2 సంవత్సరాల 128 రోజులు గడుస్తుంది. నిజానికి ఇక్కడ వాళ్ళు ఆ ఊర్లో ఫోన్లు, ఇంటర్నెట్ లాంటివి లేకుండా వాళ్ళు సొంతంగా చేపలు పట్టుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఒకరోజు ఉదయం సడన్గా సుజుకి అలారం మోగుతుంది. దాంతో ఊర్లో వాళ్ళంతా ఉలికి పడతారు. ఎందుకంటే అప్పుడే కరెంటు తిరిగి వస్తుంది. బల్బులు వెలుగుతాయి, ఫోన్లు రింగ్ అవుతాయి. అసలు ఇన్నాళ్ళు కరెంటు ఎందుకు పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థం కాదు. తర్వాత వాళ్ళు మళ్ళీ టోక్యో సిటీకి వచ్చేస్తారు. అయితే ఈ పవర్ కట్కి కారణం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని కొందరు, కాదు తీవ్రవాదుల పని అని మరికొందరు రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అసలు నిజం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అప్పుడే వాళ్ళకి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో అప్పట్లో ఆ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఉంటుంది. నిజానికి ఈ పవర్ కట్ రాకముందు సుజుకి ఫ్యామిలీ ఎవరికి వాళ్ళు టెక్నాలజీ ప్రపంచంలో మాత్రమే బ్రతుకుతుంటారు. కానీ ఈ కష్టాల వల్లే వాళ్ళు ఫ్యామిలీ విలువలను, చిన్న చిన్న సంతోషాలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇలా ఈ హ్యాపీ మూమెంట్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.